హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చికెన్ కర్రీ విత్ పలావ్ తీసుకుందామండి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ తినేలా కాకుండా ఒక్కసారి ఈ స్పెషల్ పౌడర్తో ప్రిపేర్ చేసుకొని చూద్దాము ఎలా ఉంటుందో. ముందుగా అయితే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నామండి. ఈ రైస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఆలోపు రైస్ కూడా నానుతూ ఉంటుంది పలావ్కి రెడీగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్లో 1 kg చికెన్ తీసుకున్నామండి. ఆ 1 kg చికెన్ని కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఒక టర్మరిక్ పౌడరు, 4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి. ఈ కారం మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాము. ఇంకా ఇందులో ఒక చిన్న కప్పుతో కర్డ్ తీసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ మసాలాలన్నీ కూడా అన్నీ పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన ఒక 5 మినిట్స్ అయినా మ్యారినేట్ చేయండి. మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అసలైన మన పౌడర్ తయారు చేస్తున్నాం అనమాట. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియా వేసుకుంటాము, 1 టీ స్పూన్ ఏమో జీరా వేసుకుంటున్నాము. ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం సేమ్ చెప్పినట్లే వేసుకోండి. ఇంకా పెప్పర్ విత్ 7 క్లోవ్స్, 1 టేబుల్ స్పూన్ పెప్పరు, ఇంకా చిన్న ఇంచ్ ఒక సినామన్, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి, 3 ఇలాచీలు, ఒక 10 గార్లిక్ వచ్చేటట్లు, ఇంకా జింజర్ ఒకటి అంతవరకు వేసేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ గసగసాలు, క్యాజూ నట్స్ కొంచెం నానబెట్టుకున్నానండి. వాటన్నిటిని మిక్స్ చేసేసి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద 2 బిగ్ ఆనియన్స్ తీసేసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నామండి. నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేసుకొని అందులో ఒక స్టార్ అనేసి ఇంకా ఒక్కటే బిర్యానీ ఆకు వేసేసుకొని అవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత, స్మెల్ వచ్చిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోనండి. ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా వేగాలన్నమాట. ఆనియన్ పేస్ట్ వేగడానికి కొంచెం టైం టేకింగ్ అండి. అసలు మనకి అడుగు పట్టకుండా మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇప్పుడైతే పింక్ కలర్లో ఉంది కదా, ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. కొంచెం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా చేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో ప్రతిసారి కలుపుతూనే ఉండాలి. తర్వాత చాలాసార్లు మనం కొంచెం కడాయికి అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేపుకుంటే తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా అవుతుంది. అది మొత్తం అయిన తర్వాత రెడ్ కలర్లో గోల్డెన్ కలర్లో వచ్చేసాక మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని అందులో వేసేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక్కసారిగా చికెన్ని, ఆనియన్ పేస్ట్ని రెండింటిని కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ అంతా వేగడానికి మనకి చాలా టైం పడుతుందండి. ఎందుకు అంటే స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఒక్కొక్క పీస్కి కూడా పట్టాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. కొంచెం కేర్ఫుల్గా చేయాలన్నమాట. చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా. కాకపోతే మనము ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నదే తెలియాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత కాసేపు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఒక 5 మినిట్స్. తర్వాత నేను ఇందాక చిల్లీస్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఈ స్టేజ్లో కనుక మీరు చిల్లీస్ కానీ ఇంకా కర్రీ లీవ్స్ కానీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ. నెక్స్ట్ ప్రతిసారి కొంచెం మనం దానిపైన క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ మంచిగా అవుతూ ఉంటుంది. తర్వాత ఈ స్టేజ్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేయాలన్నమాట. ఈ మసాలానే వీటన్నిటికీ హైలైట్ అండి. అన్నిటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఎంత అయితే పడుతుందో, అంటే మీరు ఎంత ఘాటు తినగలరు అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా మొత్తం యాడ్ అయ్యేలాగా మొత్తం ఆల్ స్పైసెస్ కూడా అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా, ప్రతి చికెన్ ముక్కకి టచ్ అయ్యేలాగా మనం బాగా స్పైసీగా ఉండేలాగా అన్నిటికీ కలుపుకొని చేయాలన్నమాట. కంప్లీట్గా మిక్స్ చేసుకొని ట్రై చేయాలి. ఈ మిక్స్ చేసుకునే విధానంలోనే చాలా ఒక్కొక్క పీస్కి మంచిగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడే టేస్ట్ చూసేసి ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అని అనుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేశాను.
మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే చేసేసి ఇక్కడే అడ్జస్ట్ చేసేయండి సాల్ట్ని కూడా. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాక మనం ఈ స్టేజ్లోనే వాటర్ వేసుకోవాలండి. నేనైతే కేజీ చికెన్ కాబట్టి 300 ml వాటర్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక టేస్ట్ కోసమైనా లేకపోతే స్పైసెస్ తగ్గాలనుకున్నా కానీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే 300 ml వేసుకున్నాను. మీ ఇష్టము, మీరు గ్రేవీ కావాలనుకున్న దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాక కూడా మనం ఇంకా సేపు మరిగించాల్సి వస్తుందండి. వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాక కొంచెం సేపు సిమ్లో పెట్టేసుకొని 1 minute సిమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 7 minutesలో మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఇలాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇదంతా మంచిగా బాయిల్ అయిపోయి మనకి కర్రీ అయితే రెడీ అవ్వడానికి టైం దగ్గర పడిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఈ స్టేజ్లో ఎలా ఉంటుందో. కాసేపు ఆగిన తర్వాత కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి రెడీ అయిపోయింది. మీరు ఇదే స్టేజ్లో కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్ చేసుకోవడానికి రైస్ కాకుండా ఈరోజు పలావ్ చేసుకుందాం అనిపిస్తుంది. ఆ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడే చెప్పేస్తాను. సో పలావ్ తీసుకోవడానికి ఒక పాన్ పెట్టేసుకొని ఆ పాన్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ అండి, 1 ఇంచు సినామను, 7 క్లోవ్స్ వేసుకున్నాను, 1 స్టార్ అనేసి, 3 ఇలైచీలు, 3 బే లీవ్స్ వేసుకున్నాను, ఇంకా 1 tablespoon షాజీరా వేసేసుకున్నాను. ఈ స్పైసెస్ అన్నీ మంచిగా నూనెలో వేగిన తర్వాత చూడండి ఆల్ స్పైసెస్ వేసాక మంచి నూనెలో వేగిన తర్వాత ఒక 10 వరకు నేను కాజు నట్స్ వేసుకున్నానండి. కాజు నట్స్ మీ ఇష్టము, ముందైనా వేపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అలా కూడా వేసుకుంటారు. మీకు నచ్చితే అలా కూడా ట్రై చేయండి. కాజు నట్స్ వేసిన తర్వాత ఇంకా ఓన్లీ ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కట్ చేసేసుకొని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసేసుకొని తిప్పేసేయాలన్నమాట. మనం ఆనియన్ మంచిగా వేగిన తర్వాత అది కూడా గోల్డెన్ కలర్ రావాలండి. మంచిగా ఆనియన్ వేగిన తర్వాత ఇంకా చిల్లీస్ కూడా వేసుకోవాలి. చిల్లీస్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునే ముందు ఇక్కడ నేను కొన్ని మనకి మటర్ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదండి. సో అందుకని నేను మార్కెట్ నుంచి పీస్ అయితే బోల్డ్ తీసుకొచ్చుకున్నాము. ఈ పీస్ వేసాను అనమాట. పీస్ వేసిన తర్వాత 1 కప్పు పీసెస్ వేసుకున్నాను. ఇంకా దీనిలో మనం కావాలి అనుకుంటే ఇంకా క్యారెట్, పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు వెజిటబుల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే, మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేనైతే వేయలేదు. ఎస్పెషల్లీ కార్తిక్ అయితే వెజిటబుల్స్ తినడానికి కొంచెం సపోర్ట్ చేయట్లేదు, అందుకే నేను వేయలేదు అనమాట. అన్నీ మిక్స్ చేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేసేసి చూడండి 2 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం మంచిగా స్పైసెస్ పట్టేలాగా తీసుకున్నామండి. యాక్చువల్లీ ఇది సీజన్ని బట్టి కూడా మనకి ఈ ఫుడ్ చాలా నచ్చుతుందండి. లైక్ ఒక్కొక్కసారి చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు, ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ టైంలో యాక్చువల్గా నేను నాన్ వెజ్ చేసి చాలా రోజులు అయింది. ఇంట్లో కూడా కార్తిక్కి చికెన్ కర్రీ అంటే కొంచెం ఇష్టము, బట్ చికెన్ పీసెస్ అయితే తినడు. తను ఓన్లీ గ్రేవీ పార్ట్ వరకే తీసుకుంటాడు, అంతవరకే తనకి ఇష్టం అనమాట. అందుకే చేశాను. ఇక్కడ చూడండి ఈ మసాలానే ఇక్కడ కూడా హైలైట్ అవుతుందండి. ఇది ఒక్క మసాలాతో అసలు దీనికి టేస్టే మారిపోతుంది. పలావ్ ఆల్ స్పైసెస్తో ఎంత గుమగుమలాడుతుందంటే మీ ఇల్లంతా ఒక్కసారిగా మీరు ఒక్కసారిగా మూత తీయగానే కూడా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మీరు చేసేటప్పుడే మీకు ఆ స్మెల్ బాగా తెలుస్తుంది. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మెయిన్ ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్ని స్పైసెస్ కొంచెం మంచిగా టేస్ట్ మనకి ఇంకా ఎక్కువ చేస్తాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో అయితే అన్ని ఆల్ మిక్సెస్ వేడైపోయిన తర్వాత వేగాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా దీనిలో కలిపేసేసుకొని ఒకసారి ఇలాగైనా వేసుకోవచ్చు. బియ్యాన్ని ఫస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే 2 glasses తీసుకున్నాం కాబట్టి రైస్ 4 glasses ఆఫ్ వాటర్ ముందే వేసేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత కూడా రైస్ వేసుకోవచ్చు అండి. మన ఇష్టము అది ఎలా చేస్తామన్నది. తర్వాత ఇందులోనే కొత్తిమీర కొంచెం వేసేసుకొని పుదీనాతో కొంచెం గార్నిష్ చేసేసుకొని వెంటనే వాటర్ అన్నీ యాడ్ చేసేసుకొని క్లోజ్ చేసేసి లిడ్ పెట్టేశాక 2 విజిల్స్ వచ్చాక మాత్రం తీసేస్తే మనకి ఆల్మోస్ట్
పలావ్ కూడా రెడీ అయిపోతుందండి. వేడివేడిగా పలావ్ కర్రీ ఇంకా చికెన్తో చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న టైంలో, ఎప్పుడన్నా మనకి కోల్డ్ వచ్చినప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు, ఆ టైంలో కూడా మనకి ఇది మంచిగా సపోర్ట్ చేస్తుంది. అలాగ ఈజీగా తినడానికి వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ విజిల్స్ వచ్చేసాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి డన్ అయిపోయినట్లే. నెక్స్ట్ విజిల్ అయిపోయిన తర్వాత ఒకసారి అయిందో లేదో చెక్ చేసుకొని తినేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్